ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తున్న పాక్ను అష్టదిగ్బంధం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోడీ నేడు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాక్ను దారికి తీసుకురావడానికి మరిన్ని చర్యలు తీసుకునే దిశగా నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం, ఆ వెంటనే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరుగుతుంది. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కేటాయింపుపై చర్చిస్తారు. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. పహల్గామ్ ఉగ్రదాడితో గత వారం రోజుల్లో తీసుకున్న పలు నిర్ణయాలు అమలుపై కేబినెట్లో సమీక్ష నిర్వహిస్తారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఆ సమయంలో పాకిస్తాన్కున్న మోస్ట్ ఫేవరెట్ నేషన్ స్టేటస్ ను భారత్ తొలగించింది. ఆ వెంటనే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, జితన్ రామ్ మాంఝీ, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు ఇందులో సభ్యులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ప్రధానమంత్రి అధికార నివాసంలో వరుసగా ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ముందుగా భద్రతా వ్యవహారాలకు చెందినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం, ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం, ఆ తర్వాత రాజకీయ వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం. ఈ మొత్తంగా జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర కేబినెట్ మధ్యాహ్నం సమావేశం అవుతుంది. ఈ దాదాపు 2-3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో జరిగిన గత బుధవారం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి అమలు తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నది సమీక్షించడం, అదేవిధంగా కొత్తగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై కూడా చర్చించి ఆ మేరకు సరికొత్త నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ జాతీయులందరూ కూడా పాకిస్తాన్ తరలించే ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా అన్ని వీసాలు కూడా రద్దు అవ్వడం జరిగింది. దాంతోపాటు పాకిస్తాన్ అన్ని రకాలుగా అనేకమైనటువంటి ఆంక్షలతో అష్టదిగ్బంధం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా సరికొత్త నిర్ణయాలతో మరింత పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఒంటరిగా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి కూడా గత అర్ధరాత్రి చాలా అర్థాంతరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గత వచ్చే 24-36 గంటల్లో పాకిస్తాన్పై భారతదేశం దాడి చేసేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పింది. దీన్ని బట్టి చూసినట్లయితే పాకిస్తాన్ ఏ మేరకు భయకంపితులు అయిపోయిందో మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి త్రివిధ దళాధిపతులకు కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు స్వేచ్ఛ కూడా ఇచ్చింది. ఏ మేరకు ఏ రకంగా ఏ స్థాయిలో ప్రతిదాడులు చేయాలనే అంశంపై కూడా పూర్తి స్వేచ్ఛను త్రివిధ దళాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి ఈరోజు కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశాల్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగి మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ 2019లో జరిగినటువంటి సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగినటువంటి ఆత్మాహుతి దాడి తర్వాత సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే మరలా ఈ రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. దీనిలో ఈ కమిటీ సమావేశంలో అన్ని అంశాలను ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా ఏ రకంగా భారత ప్రభుత్వం మరింత పెద్ద స్థాయిలో పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు అవకాశాలను వీటన్నిటిపై కూడా చర్చించిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలక నిర్ణయాల్ని పూర్తి స్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆ మేరకు తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం తెలుస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం. ప్రతి బుధవారం కూడా కేంద్ర మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఈ రకంగా వరుస భేటీలు, వరుస కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశాలు జరగడం అన్నది ఒక మేరకు చర్చనీయాంశమైంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్పై యుద్ధ సన్నాహకులు చేసేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆ మేరకు ఈరోజు మరికొన్ని సరికొత్త నిర్ణయాలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రసాద్, ఈ రోజు జరగబోయే 3 కీలక సమావేశాల్లో ముందుగా ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు? ప్రధానంగా ఈ భద్రతా వ్యవహారాల రాజకీయ కేంద్ర కేబినెట్ సమావేశంలో వాస్తవానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి, భద్రతా జాతీయ సలహాదారు అజిత్ దోవల్ వీరంతా కూడా ఈ భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో అన్ని అంశాలు అంటే ఇప్పటికే గత బుధవారం ఈ
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయి, మరింతగా ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటే పాకిస్తాన్ను ఏకాకిం చేసేందుకు అవకాశం ఉందన్న అంశంపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాలు చెందినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖజానాపై ఏ రకంగా భారం పడే అవకాశం ఉంది, ఆ రకంగా ఇతరత్ర అనేకటువంటి ఆర్థికమైనటువంటి ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై కూడా క్షుణ్ణంగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాలపై జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం 2019లో జరిగింది. ఆ తర్వాత దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరలా ఈ సమావేశం జరుగుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి కేంద్ర కేబినెట్ కమిటీ. వాస్తవానికి వివిధ రాష్ట్రాలతో ఉన్నటువంటి వివాదాలు సమస్యలు పరిష్కారం కోసం ఇలాంటి సమావేశాలు జరుగుతాయి. అదేవిధంగా అంతర్జాతీయంగా ఆర్థికమైనటువంటి మాంద్యాలు కానీ ఇతరత్ర ప్రభావాలు కానీ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి సమావేశాలు జరిగి ఇది సూపర్ కేబినెట్ అని కూడా అంటారు. ఈ సూపర్ కేబినెట్లో చాలా మంది అంటే వాస్తవానికి దీంట్లో ఎన్నడూ లేని రీతిలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి కేంద్ర మంత్రులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మాంఛీ కానీ లేకపోతే రామ్మోహన్ నాయుడు లాంటి వీరందరికీ కూడా ఈ కమిటీలో అవకాశం లభించింది. కాబట్టి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి పక్షాన ఉన్నటువంటి ఈ రాజకీయ పక్షాల అధికారంలో ఉన్నటువంటి పక్షాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటైంది. కాబట్టి ఈ సమావేశంలో అనేకటువంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి ఇప్పటికే త్రివిధ దళాధిపతులు కూడా స్వేచ్ఛనిచ్చారు. అదేవిధంగా అనేక అంశాలు దౌత్యపరమైన అంశాల్లో ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అనేకమైనటువంటి ఇతర దేశాలతో కూడా మాట్లాడి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు కూడా సఫలీకృతులయ్యారు. నిన్న రాత్రి పనామా, గ్రీసు లాంటి దేశాలతో కూడా మాట్లాడి ఆ మేరకు వారి మద్దతును కూడా భారత్కు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా అనేక వైపులుగా అనేక రకాలుగా అందరూ కూడా ఏకోన్ముఖంగా పాకిస్తాన్ను ఈసారి ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించడానికి వీల్లేదు, తీవ్రవాదాన్ని తుదముట్టించాలన్న అంశంతోనే దాని ఒక లక్ష్యంతోనే భారత ప్రభుత్వం అడుగులేస్తుంది. ఆ మేరకు వరుస సమావేశాలతో ఈరోజు కీలకమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కేంద్ర కేబినెట్ కమిటీ కానీ కేంద్ర మంత్రివర్గ సమావేశం కానీ ఈ సమావేశాలు దాదాపు 2-3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. చాలా కీలకమైన నిర్ణయాలు ఉంటాయి. అతి త్వరలోనే బహుశా ఈ భారత ప్రజల యొక్క మనోభావాలకు అద్దం పట్టే రీతిలో ఈ దాడులు ఉంటాయన్న అంశాన్ని కూడా వివిధ వర్గాలు రాజకీయ అంటే రక్షణ రంగ నిపుణులు వీళ్ళంతా కూడా అంచనా వేస్తున్నారు. అతి త్వరలోనే బహుశా వచ్చే వారంలో దీనికి సంబంధించినటువంటి ప్రతి దాడులు కానీ పాకిస్తాన్కి బుద్ధి చెప్పే ఒక ప్రయత్నాలు కానీ భారత ప్రభుత్వం నుంచి ఉండే అవకాశం ఉంది. ముందుగా పాకిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాను భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల యొక్క స్థావరాలపై దాడి చేసి అమెరికా తుత్తునీలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి పాకిస్తాన్ కనుక ఇతరత్ర కవింపు చర్యలు కనుక పాల్పడితే ఆ మేరకు అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా వాటికి ప్రతిదాడులు చేసేందుకు కూడా సర్వసన్నద్ధం అయ్యేందుకు కూడా సన్నాహకాలు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.